పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో యూటీఎఫ్ నిర్వహిస్తున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి కోరారు. గోకవరం నుండి 300 మంది యూటీఎఫ్ కార్యకర్తలతో ప్రారంభమైన బైక్ జాథా రాజమహేంద్రవరం చేరింది. స్థానిక కోరుకొండ రోడ్డులోనున్న యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ కమిటీని ప్రకటించి ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 20,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్లైన్లో అప్లోడ్, గ్రీన్ పాస్పోర్ట్ మొదలైన బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రణభేరి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ఈ సమస్యలపై ఎలుగెత్తి చెబుతున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీవీలను కూడా చెల్లించాలని అన్నారు. ఈ నెల 18 నుంచి జరిగే శాసనమండలి సమావేశాల్లో ఈ సమస్యలపై చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ వేయాలని అన్నారు. అలాగే మధ్యప్రతిని ప్రకటించాలని అన్నారు. బైక్ జాథా కడియం మీదుగా కోనసీమ జిల్లా మండపేటకు వెళ్లింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు జ్యోతి బసు, టి చక్రవర్తి, వివిధ జిల్లాల కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ముందు వెనక అటు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు తీయాలి, అప్లోడ్లు చేయాలి, ఆన్లైన్లు చేయాలని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల్ని అంతర్జాల కబంధ హస్తాల్లో బందీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యారంగంలో సంస్కరణల పేరు చెప్పి ఈ రోజున మూల్యాంకన సిస్టమ్స్ కూడా చాలా క్లిష్టతరంగా చేశారు. ఫార్మేట్ 1 పరీక్షని ఒక 45 నిమిషాల్లో పరీక్ష రాసే పిల్లోడు ఒక రోజు మొత్తంలో పరీక్షలు దిద్దే టీచర్లు పరిశీలించి ఆ పరీక్ష చుట్టూ దాదాపు 15 రోజులు ఈ యొక్క తరగతులను వదిలి ఆ పుస్తకాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎటొచ్చిన విద్యార్థులకి బోధనా గంటలో తగ్గిపోయి ఈ రోజున బోధనకు దూరం అవుతుంది. పేద విద్యార్థులకి విద్య సరైనటువంటి విద్య అందట్లేదు. మేము చెప్పేది ఏంటంటే పిల్లగాడికి పాఠం చెప్పే పని తప్ప బోధనేతర పనులు, ఆన్లైన్ పనులు తొలగించాలని చెప్పి, అదేవిధంగా ఆ కార్యక్రమాలు అమలు కోసం కానీ లేదా వాటిని తెలుసుకోవటం కానీ కావాలంటే మీరు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించుకోవాలని చెప్పి కూడా ఒక పక్కన డిమాండ్ చేస్తూ, రెండో వైపు ఈ రోజున ఒక 5 సంవత్సరాల పీఆర్సీకి సంబంధించింది 2023 జూన్ నెలతో 11వ పీఆర్సీ టైం అయిపోయింది. 2023 జూలై 1తో 12వ పీఆర్సీ అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలు 4 నెలల కాలం వృధా అయిపోయింది. గత ప్రభుత్వం కమిషన్ చైర్మన్ వేసింది. ఆ చైర్మన్ మాకేమీ పనప్ చెప్పలేదని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. రిజైన్ చేసి ఇప్పుడు 15 నెలలు అవుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ పోస్టల్ బ్యాలెట్ల సాయంత్రం మాకు ఉపాధ్యాయులందరూ కూడా వన్ సైడ్గా ఓట్లేశారు. కడుపు నిండిపోయింది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పీఆర్సీ నియామకం చేసి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పారు. ఈ రోజున సంవత్సర కాలం పూర్తయిపోయినటువంటి పీఆర్సీ వేయలేదు. వెంటనే పీఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని చెప్పి ఈ సంవత్సర కాలంలో కనీసంగా ఈ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. వెంటనే డిఏలు అమలు చేయాలని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తమ ఎరండ్ లీవ్ని సరెండర్ చేసుకోవడానికి అప్లై చేసుకున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఆ గతంలో అప్లై చేసుకున్న లీవ్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్లు కూడా కట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజున సరెండర్ లీవ్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ డిఏ ఏరియాలు కానీ గత పీఆర్సీ ఏరియాలు కానీ దాదాపు ఈ రాష్ట్ర ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ఆ బాకీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి, డిఏలు విడుదల చేయాలని చెప్పి, పీఆర్సీ నియామకం చేయాలని చెప్పి ఈ 2 ప్రధానమైనటువంటి ఆర్థిక మరియు వృత్తిపరమైనటువంటి సమస్యల మీద యూటీఎఫ్గా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దీనికి ప్రోగ్రెసివ్ డెమోక్రటాన్ని బట్టే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పని కొఠారీ కమిషన్ చెప్పిన దానికి పూర్తి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున పాఠశాలల్లో కనిపించట్లేదు. ఉపాధ్యాయులు బోధనకి పరిమితం అవ్వకుండా బోధనేతర పనులు ఒత్తిడితోటి ఎక్కువ ఈ రోజున పనిచేయాల్సిన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. పాఠశాలల్లో బోధన కన్నా కూడా బోధనేతర పనులకి ప్రాముఖ్యత ఈ విద్యారంగము, విద్యాశాఖ అధికారులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా అనేక మార్లు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయటం జరిగింది. అట్లాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి పీఆర్సీ బకాయిలు కానివ్వండి, ఇప్పటి వరకు విడుదల చేయాల్సినటువంటి 4 డిఏలు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీటిలన్నింటి పరిష్కారం కోసం కూడా మేము ఈ జాథా నిర్వహిస్తూ గ్రౌండ్ లెవెల్లో పాఠశాలలో మేము చెప్పిన సమస్యలు
సమస్యలు కాకుండా మరిన్ని సమస్యలు మాకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ద్వారా అలాగే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ద్వారా కూడా మేము అందించబోతా ఉన్నాము. వీటి సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఈ నెల 20వ తారీఖున మరి విజయవాడలో 10,000 పైబడి ఉపాధ్యాయులతోటి ఒక మహాప్రదర్శన నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.